అస్మద్గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి ద్వీపాత్మలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మార్చి నెలలో వచ్చే కొన్ని పండుగలు కొంచెం డైలమా. అది సంకష్టహర చతుర్థి కావచ్చు, ఏకాదశి కావచ్చు, కొత్త అమావాస్య, ఉగాది, శ్రీరామనవమి ఇలాంటి పండుగలు అనమాట. అన్నీ కూడా డైలమా. ఇప్పుడు మార్చి నిన్నే కదా 3వ తారీఖున పౌర్ణమి వెళ్ళింది. అయితే మరి 6వ తారీఖు తదియ, 7వ తారీఖు చవితి. మరి సంకష్టహర చతుర్థి ఎప్పుడు చేయాలి? 6వ తారీఖు చేయాలా? 7వ తారీఖు చేయాలా? అంటే 6వ తారీఖు శుక్రవారం నాడు తదియ సాయంకాలం 5:32 వరకే ఉంది. ఆ తర్వాత చవితి వస్తుంది. అది 7వ తారీఖు 6:43 దాకా ఉంది. అయితే మరి 6 చెయ్యాలా? 7 చెయ్యాలా? 2 చోట్ల మనకి సంకష్టహర చతుర్థి అంటే ప్రదోష వేళ చతుర్థి తిథి ఉండాలి. ప్రదోష వేళ చతుర్థి తిథి 6వ తారీఖు ఉంది, 7వ తారీఖు ఉంది. ఎప్పుడు చేయాలి అంటే 2 రోజులు చేసుకోవచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. 6వ తారీఖు కుదిరిన వాళ్ళు 6 చేసుకోండి, 7వ తారీఖు కుదిరిన వాళ్ళు 7 చేసుకోవచ్చు. ఎందుకంటే సూర్యాస్తమయ సమయం 6:05 సూర్యాస్తమయ సమయం అయ్యాక కూడా 7వ తారీఖున 6:43 దాకా ఉంది కాబట్టి ఆ రోజు చేసుకోవచ్చు. సంపూర్ణ చవితి ఉంది కాబట్టి శనివారం నాడు 7వ తారీఖున ఆ రోజు పూర్తిగా సంకష్టహర చతుర్థి చేసుకోవచ్చు. ఒకవేళ ఏ కారణం చేతైనా 7వ తారీఖు కుదరకపోతే 6వ తారీఖు సాయంకాలం 5:30 తర్వాత చవితి తిథి వస్తుంది కాబట్టి ఆ రోజు కూడా మీరు సంకష్టహర చతుర్థి చేసుకోవచ్చు. సంకష్టహర చతుర్థి నాడు మనందరం ఎప్పుడూ చెప్పుకునేది, ఆ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయ దర్శనం అయిన తర్వాత మాత్రమే మనకి పులగం ప్రసాదం చేసి ఆ స్వామివారికి దీపారాధన చేసి చక్కగా నైవేద్యం పెట్టుకుని పూజ చేసుకునే ఆనవాయితీ అది. అందుచేత ఆ 2 చూసుకోండి. బుధవారం నాడు 11వ తారీఖున బుధాష్టమి. మనం ఇంతకు ముందు వీడియోలో చూసాం, చెప్పుకున్నాం కూడా. బుధాష్టమి బుధవారం అష్టమితో కూడి ఉన్నటువంటి తిథి చాలా విశేషము. ఆ రోజు ఏం చేసినా సరే ప్రత్యేకించి అమ్మవారి ఆరాధన చేస్తే అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. అలాగే 14వ తారీఖు శనివారం ఏకాదశి పూర్తిగా ఉంది. 15వ తారీఖు ఆదివారం ఉదయం 7:13 దాకా ఉంది ఏకాదశి. కాబట్టి కొంతమంది 15వ తారీఖు చేస్తారు, కొంతమంది 14వ తారీఖు చేస్తారు ఏకాదశి. ఎందుకంటే 14వ తారీఖున సూర్యోదయం నుంచి ఉంది ఏకాదశి. 15వ తారీఖు సూర్యోదయం తర్వాత వరకు కూడా ఉంది కాబట్టి ఏ రోజు చేసుకున్నా పర్వాలేదు. కానీ ఏకాదశి అంటే 15వ తారీఖు ఆదివారం చేసుకోవాలి. మరి పారణ ఎప్పుడు చేయాలి? సోమవారం పొద్దున ద్వాదశి గడియలు 7:50 పూర్తయిపోతున్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలోనూ 7 గంటల లోపే మీ పారణ అయిపోవాలి. అంటే 7 గంటల లోపే మీరు భోజనం చేసేయాలి. అలాగే ఏకాదశి నియమాలు పాటించాలి, ద్వాదశి నియమాలు పాటించాలి. మధ్య మాంసాల జోలికి కానీ, వెల్లి ఉల్లిల జోలికి కానీ వెళ్ళకూడదు. అలాగే మీరు ఏ వ్రతము, ఏ పూజ, ఏ ఉపవాసం చేసినా కూడా ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించే తీరాలి. ఇక్కడ 18వ తారీఖు కొత్త అమావాస్య, ఉగాది ముందు వచ్చేటటువంటి కొత్త అమావాస్య. ఈ కొత్త అమావాస్య కూడా బుధవారం వచ్చింది. ఆ రోజు కొత్త అమావాస్య నాడు అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయాలి. అది లలిత అమ్మవారు కావచ్చు, లేకపోతే మనకి గ్రామ దేవతల యొక్క ఆరాధన బాగా చేస్తాం, ఇంటి కులదైవం యొక్క ఆరాధన బాగా చేస్తాం. అందుకని కొత్త అమావాస్య చాలా విశేషమైనటువంటి రోజు. ఇక 19వ తారీఖు నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమవుతుంది. మనకి ఉగాది అన్న పేరుతోటి ఆ రోజు మొట్టమొదటి రోజు అయింది. అయితే 19వ తారీఖు నుంచి లలితా నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం, లలితా అమ్మవారి యొక్క కటాక్షం కోసం మన ఛానల్లోనే ఎన్నో రకాల పరిహారాలు చెప్పాం. అలాగే లలితా అమ్మవారి యొక్క పూజా విధానము, ఆ రోజు మనం ఏ మంత్రాలు ఎలా చేసుకోవాలన్నది కూడా మనం తర్వాత రాబోయే వీడియోలో చెప్పుకుందాం. ఈ నవరాత్రులలో అంటే రాముల వారి యొక్క వసంత నవరాత్రులు అప్పుడే చేస్తాం, లలిత అమ్మవారి యొక్క నవరాత్రులు కూడా చేసుకుంటాం. కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకునే వాళ్ళు ఆ 9 రోజులు అమ్మవారి యొక్క ఆరాధన, అలాగే శ్రీరాముల వారి యొక్క ఆరాధన చేసుకునే వాళ్ళు ఆ 9 రోజులు రామచంద్రమూర్తి యొక్క ఆరాధన, సుందరకాండ పారాయణ, రామాయణ సర్గల పారాయణ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక శ్రీరామ నవమి 27వ తారీఖు శుక్రవారం నాటితో వచ్చింది. దానికంటే ముందు మనకి 23 సోమవారం శ్రీ పంచమి వచ్చింది. చదువులో వెనకబాటు ఉన్నవాళ్ళు, ఉద్యోగంలోనూ లేకపోతే ఇంటర్వ్యూల్లోనూ
ఎంతకీ కూడా తెగదు అనుకున్న వాళ్ళు ఈ శ్రీ పంచమి నాడు విశేషమైనటువంటి పూజ చేసుకోవాలి. అది కూడా సరస్వతి అమ్మవారికి గనక చేసుకున్నట్లయితే మీరు ఏదైతే చదువులో వెనకబడుతూ ఉన్నారో, ఏదైతే ఉద్యోగం మీకు అందినట్టే అంది చేజారిపోతుందో అలాంటి అవకాశాలన్నీ మెరుగయ్యే సూచనలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ శ్రీ పంచమి నాడు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. అలాగే చిన్నపిల్లల చేత ఒక రకమైనటువంటి మంత్రం ఐం 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 అన్న బీజాక్షరాన్ని పదే పదే పలికించడం ద్వారా మాటలు రాని వాళ్ళకి మాటలు వస్తాయి. నత్తి ఏమన్నా ఉంటే నత్తి పోతుంది. చదువులో వెనకబాటు ఉన్న వాళ్ళు కూడా ఆ వెనకబాటుతనం పోయి చాలా చురుకుగా ఉంటారు. పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయన్నమాట. అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి, 28వ తారీఖున ధర్మరాజ దశమి అంటారు. ధర్మరాజ దశమి. అలాగే 29 అయింది ఏకాదశి మళ్ళీను. ఈ 29 ఏకాదశి వాడపల్లి తీర్థం అంటారు. కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా దగ్గర అదే కోనసీమగా పేరుగాంచినటువంటి రావులపాలెంకి సమీపంలో ఉన్నటువంటి వాడపల్లి వెంకన్న 7 వారాల వ్రతం చేస్తాం ఇక్కడ. 7 శనివారాలు. ఆ 7 శనివారాలు కనుక వాడపల్లి వెంకన్న స్వామిని కనుక దర్శించుకుంటే ఎటువంటి కోరికైనా తీరిపోతుందని చెప్పి ప్రతీతి. అటువంటి వాడపల్లి వెంకన్న స్వామి యొక్క తీర్థం ఆ రోజు అన్నమాట. వాడపల్లి వెంకన్న తీర్థంగా ప్రసిద్ధి చెందింది. అది ఆదివారం నాడు మార్చి 29వ తేదీన అనమాట. చాలా విశేషమైనటువంటి రోజు. అక్కడితోటి ఈ మార్చిలో ఉన్నటువంటి మొత్తం పండుగలన్నీ కూడా పూర్తయిపోయాయి. ఆ రోజు ఏకాదశి కూడా 29వ తారీఖున 8:58 వరకు ఉంది. ఆ మర్నాడు ద్వాదశి, అది కూడా అప్పుడు కూడా 7 గంటల లోపే ద్వాదశి పారాయణ చేసేయాలి. ఏకాదశి, ద్వాదశి నియమాలు ఖచ్చితంగా పాటించే తీరాలి. అందరూ కూడా వాడపల్లి వచ్చి వాడపల్లి వెంకన్న స్వామిని దర్శనం చేసుకుని ఆ 7 శనివారాల వ్రతాన్ని కూడా మీకు వీలైతే చేసుకుని ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక మీరు తీర్చుకోవచ్చు. ఆ వెంకన్న స్వామి ఇక్కడ విశేషం. చందనపు చెక్క, ఎర్ర చందనపు చెక్క మీద వెలిసారు స్వామి. చాలా విశేషము. ఎక్కడా కూడా ఇలాంటి విశేషమైనటువంటి అవతారం లేదు. కాబట్టి అందరూ కూడా వచ్చి ఆ స్వామిని మనసారా తలుచుకోండి, మనసారా సేవించుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.